ఏపీలో కల్తీ మద్యం కేసు ప్రకంపనలు రేపుతుంది. రోజు రోజుకి ఆసక్తికర పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వాగ్మూలం మేరకు వరుస అరెస్టులు జరిగాయి. A1 గా జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ A2 గా తేల్చారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని, ఆయన ఆదేశాలతోనే తిరిగి తయారీ మొదలు పెట్టామని జనార్దన్ రావు తన విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు. కేసు విచారణలో భాగంగా ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. అంతేకాదు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్ ల మధ్య జరిగినట్లు చెబుతున్న వాట్సాప్ సంభాషణ కూడా లీక్ అయింది. కేసులో మరిన్ని విషయాలను రాబట్టడమే లక్ష్యంగా జనార్దన్, జగన్మోహన్, జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామ్ ను కూడా విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. గోవాలో కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో కూడా ఈ నకిలీ మద్యం సరఫరా విచ్చలవిడిగా జరిగిందని, అప్పట్లో జరిగిన చాలా మరణాలను కరోనా మృతులుగా చిత్రీకరించారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కల్తీ మద్యం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. కృష్ణా గోదావరి జిల్లా రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ను సిట్ హెడ్ గా నియమించారు. సిట్ దర్యాప్తులో భాగంగానే కేసుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని లింకులను గుర్తించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ప్రమేయం కూడా లేకుండా ఉండే అవకాశం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో కేసు పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. నియోజకవర్గంలో జరిగే అంశాలపై ఎమ్మెల్యేకు తెలిసి ఉంటుందా లేదా అనేది రాజకీయ దుమారాన్ని రేపుతుంది. నకిలీ మద్యం కేసులో టీడీపీకి చెందిన ఓ నేతపై కూడా ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కల్తీ దందా సాగింది అనేది ఒక వాదన. అయితే ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు ఈ విషయం తెలుసా అనేది ఒక ప్రశ్నగా మారింది.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటా కూడా మద్యం కల్తీలకు సంబంధించి పూర్తిగా అయితే అవినీతి కుంభకోణాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క అవినీతి చిట్టా మద్యం కల్తీకి సంబంధించి ఎక్కడికక్కడ బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలోనే దీన్ని పూర్తిగా తీసుకొచ్చారన్న విషయాన్ని అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కూడా బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి A1 గా జనార్దన్ రావును, అలానే A2 గా అయితే ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారో జోగి రమేష్ అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరూ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే వారి నుండి చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే బయటకు రావడంతో ప్రస్తుతం గత ప్రభుత్వం అయితే తీవ్రంగా ఏదైతే మద్యం కుంభకోణాన్ని తీసుకొచ్చి కల్తీ మద్యం అమ్మకాలతో పాటు మద్యాన్ని కూడా అమ్మకాలు చేస్తూ కూడా భారీ ఎత్తున అయితే పూర్తి స్థాయిలో అయితే ఆ అవినీతి కుంభకోణాలు చేసిందని అయితే ఆరోపణలు పూర్తిగా అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. అలానే ఏపీలో కల్తీ మద్యంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా ఈ యొక్క కుంభకోణం అయితే వెళ్ళిందనే విషయాన్ని అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో పాటు ప్రధానంగా అరెస్ట్ అయిన జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడైతే ఈ యొక్క కుంభకోణం మొత్తం కూడా గత వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. దానికి సంబంధించి సిట్ ఏదైతే విచారణ చేస్తుందో ఆ యొక్క సిట్కి నేను పూర్తిగా అయితే సపోర్ట్ చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపించడంతో పూర్తిగా ఇదంతా కూడా గత వైసీపీ ప్రభుత్వం చేసిన పూర్తి అవినీతి పైనైతే పూర్తిగా సిట్ ఆరోపణలు చేస్తూ దానిపైన నివేదికను కూడా కోరుతుంది. అలానే జోగి రమేష్ కానీ అద్దెపల్లి జనార్దన్ కానీ వీళ్ళిద్దరూ అరెస్ట్తో అయితే రాజకీయంగా మరింత వేడెక్కి 2 రాష్ట్రాల్లో కూడాను దీనికి సంబంధించి పూర్తిగా అయితే మరింత ఆరోపణలు అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులంతా కూడా భయాన్ని అయితే గురవుతున్న పరిస్థితి. ఇదే మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం, ఆ అరెస్ట్ ప్రస్తుతం బెయిల్ నేపథ్యంలో నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ సరే ఈ యొక్క భారీ కుంభకోణాలు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కవితతో పాటు అలానే ఢిల్లీ రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క కల్తీ మద్యం కుంభకోణాలకి ఆద్యం పోసింది ఆంధ్రప్రదేశ్ అనే విధంగా అయితే ప్రస్తుతం కూటమి నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ ఈ ప్రస్తుతం వైసీపీలో పనిచేసి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన వసంత ఎవరైతే ఉన్నారో అతను కూడా చింతమనేని వసంత కుమార్ కృష్ణ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఎన్నైనా సంబంధాలు ఉన్నాయని, అసలు అతనికి సంబంధాలు ఉన్నాయా లేదా విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి దీనికి సంబంధం లేకుండా ఏ విధంగా ఉంటుందని అయితే పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ ఆరోపణలపైన అయితే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఎవరైనా పార్టీ మారిపోయినా సరే కాదు, అవినీతి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే తేటతెల్లం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు సిట్ కూడా దీనికి సంబంధించి మరింత పరుగులు తీస్తూ ఈ యొక్క విచారణ అయితే పూర్తి చేసి ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారో వారికి శిక్ష పడేలా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాన్ని అయితే చేస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల్లో కూడా దీనికి సంబంధించి కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ వాదనల నేపథ్యంలో మిథున్ రెడ్డితో పాటు అలానే మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అరెస్ట్ కావడంతో పూర్తిగా అయితే దీనికి సంబంధించి ఆరోపణలకు సంబంధించి అన్నింటిని కూడా తేటతెల్లం చేసే విధంగా అయితే సిట్ అధికారులు అయితే ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.